హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ ఇవ్వటం జరుగుతూ వస్తుంది. సో ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఈరోజు మనము ఎకానమీలో అప్డేట్లో భాగంగా ఒక ముఖ్యమైన కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్టు ఇది. వాట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే లీవ్స్ అన్ఆన్సర్డ్. సో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే విడుదల చేయటం జరిగింది. సో ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు విడుదల చేస్తారు. ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటి, పేదరికం ఏ విధంగా ఉన్నది భారతదేశంలో, సో దానికి సంబంధించి పేదరికం లెక్కల్లో ఏ విధంగా మార్పులు వస్తున్నాయి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ దీని యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండియాలో నీతి ఆయోగ్ ఏ ఇండికేటర్స్ తీసుకుంటుంది, యుఎన్డిపి ఏ ఇండికేటర్స్ తీసుకుంటుంది, ప్రస్తుతం భారతదేశంలో పేదరికం స్థాయి ఏ విధంగా ఉంది, హెడ్ కౌంట్ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఎంతమంది పావర్టీ బయటికి వెళ్ళటం జరిగింది, 2023 ప్రొజెక్టెడ్ పావర్టీ హెడ్ కౌంట్ రేషియో ఎంత, సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో హెడ్ కౌంట్ రేషియోలో పావర్టీ ఏ విధంగా ఉంది, సో టాప్ 5 స్టేట్స్ ఏవేమి ఉన్నాయి, వరల్డ్ బ్యాంకు ఎంత వస్తే ఎంతకన్నా తక్కువ ఆదాయం వస్తే పేదరికం లైన్ పావర్టీ లైన్గా గుర్తించడం జరుగుతుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1.0 పేదరిక నిర్మూలనకి సంబంధించి. సో దాని తర్వాత మనం చెప్తూ వస్తున్నాం టీఎస్పీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి డైలీ మనం ఒక 2 ప్రశ్నల్ని అందజేస్తూ వస్తామని చెప్పాం. ఇప్పటికే ఆల్రెడీ 130 క్వశ్చన్స్ నేను మీకు క్వశ్చన్స్ ఇచ్చాను, వాటికి వివరణ కూడా ఇచ్చాము. ఇది ప్రిలిమ్స్ టైము, మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మెయిన్స్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డైలీ నేను ఒక 2 ప్రశ్నలు పంపిస్తాను. ఈ విధంగా ఈ ప్రిలిమ్స్ సమయంలో ఒక 100 ప్రశ్నల మీద మనం విశ్లేషణ చేసుకుంటాం. వాటితో పాటుగా వన్స్ ప్రిలిమ్స్ అయ్యాక తిరిగి మన మెయిన్స్ అప్రోచ్లోకి మనము ఎంట్రీ అవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా పేదరికం మీద ఈ ప్రశ్నలకి మీరు ఆన్సర్ రాయటం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ ఎక్స్జెడ్ కాన్వేల్కర్ ఈ లోక్పాల్ చీఫ్గా నియమించడం జరిగింది. సిలబస్లో ఉన్న కరెంట్ రిలేటెడ్గా ఎలాంటి ప్రశ్న రావచ్చు, సో వీటి మీద మనము ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని వివరించుకుంటూ వెళ్దాం. సో హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే, ఇది హౌస్ కన్జంప్షన్ అంటే వినియోగిస్తుంది, వినియోగం దేనిని, ఫుడ్ ఆర్టికల్స్, నాన్ ఫుడ్ ఐటమ్స్, అంతే కదండి. ప్రతి ఇల్లు కూడా మనం తీసుకునే ఆహారం మీద, ఆహారేతర అంశాల మీద మనము ఎక్స్పెండిచర్ వినియోగానికి కావలసిన ఖర్చు అన్నది చేసుకుంటూ ఉంటాం. సో భారతదేశంలో ఏ విధంగా ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఉన్నది అనేది ఈ సర్వే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు విడుదల చేయటం జరిగింది. సో చివరిసారిగా ఈ సర్వే 2011-12లో విడుదల చేశారు. సో ప్రస్తుతం 2022-23కి సంబంధించి సర్వే విడుదల చేయటం జరిగింది. దాదాపు 9 నుంచి రఫ్లీ 10 సంవత్సరాలని మనం కన్సిడర్ చేయొచ్చు. యాక్చువల్గా 2017లో సర్వే విడుదల కావలసి ఉంది, కానీ కొన్ని పరిపాలన మరియు సాంకేతిక కారణాల వలన ఆ టైంలో ఈ సర్వేని విడుదల చేయలేదు. అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ వలన విడుదల చేయలే. ఇప్పుడు విడుదల చేశారు. మరి ఏం చేశారు వీళ్ళు అంటే 2,61,746 2,61,746 సో హౌస్ హోల్డ్స్ని సర్వే చేయటం జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేటట్టు మొత్తం మీద 2,60,000 హౌజెస్ని వీళ్ళు సర్వే చేశారు. అంతేగాని మహారాష్ట్రలో 2 లక్షలు,
తెలంగాణలో 2 లక్షలు, ఆంధ్రాలో 2 లక్షలు అని దీని అర్థం కాదు. ఇన్ టోటల్ స్టేట్స్ అండ్ యూటీస్ కలిపి. అందులో రూరల్లో 1,55,000, అర్బన్లో 1,06,000 హౌజెస్ని వీళ్ళు సర్వే చేయటం జరిగింది. సర్వే చేసి అతను ఇలా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసేసి, ఏమండి మీరు ఫుడ్ ఐటమ్స్ మీద ఎంత ఖర్చు చేస్తారు, సో నాన్ ఫుడ్ ఐటమ్స్ మీద ఎంత ఖర్చు చేస్తారు, ఇతను ఒక లిస్ట్ పట్టుకొస్తాడు. సో అవన్నీ టిక్ కొట్టుకొని వెళ్ళిపోయి ఇంత ఖర్చు చేస్తున్నారు వీళ్ళని, ఆ విధంగా మొత్తం డేటాను తీసుకొని వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. సో 2022 ఆగస్టు నుంచి 2023 జూలై వరకు ఈ సర్వే నిర్వహించి, ఈ సర్వే నుంచి వచ్చిన డేటా ఆధారంగా ఇక్కడ ఉండే ఈ సర్వేని ప్రజెంట్ చేయటం జరిగింది. మరి ఏం చెప్తుంది ఈ సర్వే అంటే, మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ విధంగా మనకు మంత్స్ ఉంటాయి కదండి ఇయర్లో. సో మంత్లీ జనవరి నెల ఉదాహరణకి, సో ఈ మంత్లో తలసరి పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నది అనేది తెలుపుతుంది. మంత్లీ పర్ క్యాపిటా అది జనవరి, ఫిబ్రవరి, మార్చ్ యావరేజ్గా తీస్తే వచ్చేది. సో దీని ప్రకారం గ్రామాలలో 2011-12 సంవత్సరంలో 1,430 రూపాయలు ఉండేది. 2022-23కి వచ్చేసరికల్లా గ్రామాలలో 3,773 రూపాయలు, 3,773 రూపీస్కి పర్ క్యాపిటా మంత్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరిగింది. అంటే ఒక దశాబ్ద కాలంలో 10 సంవత్సరాలలో రూరల్ మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరిగింది. క్లియర్? సో దాదాపు డబల్ అయిందని చెప్పచ్చు. 1,400 అంటే 1,500 అనుకో, 3,000 అయింది, డబల్ అయింది, రెట్టింపు అయింది 10 సంవత్సరాలలో. అదేవిధంగా అర్బన్ 2,600 ఉండేది, 6,459, ఇది కూడా ఇంచుమించు డబల్ అవ్వటం జరిగింది. అదే ఈ సర్వేలో ప్రధాన అంశము. మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఈ 10 సంవత్సరాలలో రెట్టింపు అయింది. సో ఎగ్జామినర్ స్టేట్మెంట్ ఇస్తాడు, ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేకి సంబంధించి సరైన అంశము ఏది, కానిది ఏది అన్నట్టు ఇట్లా ఇస్తే రూరల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరిగింది, రెట్టింపు అయ్యింది అంటాడు, ఎస్. లేదా ఈ రూరల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ 2022-23లో 3,773 రూపాయలు ఉన్నది, ఎస్. సో రఫ్లీగా గుర్తుపెట్టుకో, 3,700, 6,400 అని. ఇంతవరకు మనకు క్లియర్. సో వీళ్ళు రూరల్లో కానీ అర్బన్లో కానీ ఈ స్పెండ్ చేస్తున్న ఎక్స్పెండిచర్లో రూరల్లో 46% ఫుడ్ ఐటమ్స్ మీద కన్జంప్షన్ చేస్తున్నారు, అర్బన్లో 39% ఫుడ్ ఐటమ్స్ మీద కన్జంప్షన్ చేస్తున్నారు. గతంలో ఇది మోర్ దెన్ 50% ఉండేది. ఉదాహరణకి ఒక 100 రూపాయలు సంపాదిస్తే కేవలం ఫుడ్ ఐటమ్స్ మీద మాత్రమే 50 రూపాయలు ఖర్చు అయ్యేవి. ఫుడ్ ఐటమ్స్కే ఇది పోతే నాన్ ఫుడ్ ఐటమ్స్, విద్య కానీ, ఆరోగ్యం కానీ, లేదా హౌసింగ్ హోల్డ్ యాక్టివిటీస్ కానీ, ఇవన్నిటికీ 50% అవుతూ రావాలి, ఇక తప్పదు. సో ఈ కారణంగా కొంత డిఫరెన్సెస్ అనేది ఏర్పడి ఇంకా పేదరికం పెరుగుతూ వచ్చేదని దీని యొక్క సారాంశం. సో ఈ ప్యాటర్న్ అనేది ఇక్కడ మారింది. ఫుడ్ ఐటమ్స్ మీద కన్జంప్షన్, పదాలు కరెక్ట్గా ఉండాలి, కన్జంప్షన్ వినియోగము, ఎక్స్పెండిచర్ వ్యయము, ఫుడ్ ఆర్టికల్స్, ఫుడ్ ఐటమ్స్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తగ్గింది క్లియర్గా. అర్బన్లో కూడా తగ్గింది. ఈ తగ్గింది అన్నది డెవలప్మెంట్కి ఇండికేటర్. ఇది సెకండ్ పాయింట్ అర్థమైంది. థర్డ్ పాయింట్, నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సర్వేని చూసి, ఆహా ఇది ఒక అద్భుతమైన సర్వే, దీనిని పరిశీలన చేస్తే మనకు పేదరికము 5% కన్నా తక్కువగా ఉంది. భారతదేశంలో పేదరికం ఎంత? భారతదేశంలో పేదరికం
5% కన్నా తక్కువ అని అన్నది ఎవరు? నీతి ఆయోగ్ CEO. ఇది కరెక్టా తప్ప అనేది తర్వాత చూద్దాం. సో ఈ స్టేట్మెంటు 5% కన్నా తక్కువ అని CEO, నీతి ఆయోగ్ CEO అన్న స్టేట్మెంట్ మాత్రం ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎగ్జామినర్ అదే విధంగా లైన్ తీస్తే కరెక్ట్ అని ఆన్సర్ చేయాలి. బట్ దీనికన్నా ఎక్కువ ఉంది పేదరికం. అది ఎలాగో కూడా ఇప్పుడు చూద్దాం. సో ఈ థర్డ్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ ఇక్కడ చూడు, 2012లో రంగరాజన్ కమిటీ పేదరికం లెక్కేయటానికి నియమించింది ప్లానింగ్ కమిషన్. ఆయన 2014లో నివేదిక ఇచ్చారు. సో ఆయన నివేదిక ఇచ్చినప్పుడు ఆయన మంత్లీ పర్ క్యాపిటా కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ రూరల్లో మంత్లీ పర్ మంత్ ఇది. సో నెలకి 972 రూపాయలు, అర్బన్లో అయితే 1407 రూపాయలు అని ఆయన తెలియజేయటం జరిగింది. అంతే కదా, మంత్లీ పర్ క్యాపిటా కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంతా రూరల్లో 972 రూపాయలు, అర్బన్లో ఎంత 1407 రూపాయలు. ఇప్పుడు ఎంతకు వచ్చావు? 3773 రూపాయలు. అబ్బబ్బబ్బో, 3773 రూపాయలు. అర్బన్లో ఎంతకు వచ్చావు? 6459 రూపాయలు. ఈ లెక్కన పేదరికం పావర్టీ లైన్ ఏదైతే ఉందో, అంటే ఇంతకన్నా నువ్వు తక్కువ సంపాదిస్తే పేదవాడు అని అర్థం. నెలకి 972 రూపాయల కన్నా గ్రామాల్లో తక్కువ సంపాదించే వాళ్ళందరూ పేదవాళ్ళు. బట్ ఇప్పుడు చూస్తే నువ్వు 3773 రూపాయలు సంపాదించేస్తున్నావు. అంటే బాగా పెరిగిపోయింది ఆదాయము. అంటే ఇంకా పేదవాళ్ళు అసలు లేరు, దగ్గరికి అయిపోయింది అన్నది ఇక్కడ సారాంశము. సెకండ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, ప్రస్తుతం ఇచ్చిన డేటా ప్రకారము ఇది పేదరికం అనుకుందాం. ఇది బిలో పావర్టీ లైన్. ఇక్కడ ఒక 10% పేదవాళ్ళు ఉన్నారు. సో దీని కింద 9% పేదవాళ్ళు, 8%, 7%, 6%, 5%, 4%, 3%, 2%, 1%. సో టాప్ బిలో పావర్టీ లైన్లో టాప్ 10 నుంచి టాప్ 6 వరకు చూసుకుంటే 1, 2, 3, 4, 5. సో 10 నుంచి 5 వరకు చూసుకుంటే మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ వీళ్ళది రూరల్లో 1864 రూపాయలు ఉన్నది. అర్బన్లో 2695 రూపాయలు ఉన్నది. ఇది 10% నుంచి బాటమ్ లెవెల్లో 10% నుంచి 5% బాటమ్ వరకు చూసుకుంటే ఇంత ఆదాయం సంపాదిస్తున్నారు వీళ్ళు. ఇంత వస్తేనే పేదవాడు కాదు, నువ్వు 900 వస్తేనే పేదవాడు కాదు, ఇంకా 1800 వస్తే నిన్ను పేదవాడని ఎవరంటారండి? సో ఆటోమేటిక్గా వీళ్ళందరూ పేదరికం నుంచి బయటపడ్డట్టే అకార్డింగ్ టు దిస్ సర్వే. అంటే రంగరాజన్ కొలమానము ప్రకారము పేదరికము 5% కన్నా తక్కువ ఉన్నదని మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నివేదిక. ఇంకా చూద్దాం. బాటమ్ లెవెల్లో పరిశీలన చేస్తే ఇప్పుడు 10, 9, 8, 7, 6, 5 ఇక్కడ వరకు చూసాం కదా. 4, 3, 2, 1, 0 ఇంతవరకు చూస్తే వీళ్ళది కూడా రూరల్లో 1441 రూపాయలు మంత్లీ పర్ క్యాపిటా ఉన్నది. అర్బన్లో 2087 వరకు రూపాయలు ఉన్నది. సో ఇంకా పేదరికం బాగా తగ్గింది. అసలు లెస్ దెన్ 5% మించి ఉండదు. ఇది CEO సుబ్రహ్మణ్యం, నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం. క్లియర్? సో ఇక్కడ సర్వే చేపట్టాము, ఇన్ని హౌజెస్ సర్వే చేపట్టడం జరిగింది. ఇది డేటా. ఈ విధంగా రూరల్లో ఆదాయం వస్తుంది, ఈ విధంగా అర్బన్లో ఆదాయం వస్తుంది మంత్లీ పర్ క్యాపిటా. సో లెక్కలు చూస్తే CEO మన దేశంలో పేదరికం బాగా తగ్గింది. ఆ తగ్గటం కూడా లెస్ దెన్ 5% అనట్లే, అది లెస్ దెన్ 5%. అది 4 అయి ఉండొచ్చు, 3 అయి ఉండొచ్చు, 2 అయి ఉండొచ్చు, 1 అయి ఉండొచ్చు, 0 కూడా అయి ఉండొచ్చు.
సో లెస్ దెన్ 5% మాత్రమే ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పాడు. అండ్ దాంతోపాటుగా బాటమ్ 0 నుంచి 5% ఉండే ప్రజల యొక్క పర్ డే రూరల్ ఇన్కమ్ 48 రూపాయలు, పర్ డే అర్బన్ ఇన్కము 69.5 రూపీస్. సో ఇవి కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారము బాటమ్ 5% యొక్క పీపుల్ యొక్క సగటు రోజు ఆదాయము గ్రామాలలో 30 రూపాయలు 40 రూపాయలు ఎంతో అంత నెంబర్ ఇస్తాడు. 48 ఉంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది గతంలో టీఎస్ గ్రూప్ 2కి ఇదే మోడల్లో ఇచ్చాడు. ఒకసారి ఆ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు రంగరాజన్ కమిటీది ఇప్పుడు 930 రూపీస్ అని చెప్పాం కదండి, 972 అని. దీన్ని 30తో డివైడ్ చేసి ఆ 32 రూపీసా పర్ డే 36 రూపీసా అని అప్పుడు ప్రశ్న ఒకటి రూపొందించాడు. సో అదే కోణంలో ఇప్పుడు కూడా బాటమ్ పావర్టీలో రూరల్ వాళ్ళకి పర్ డే ఎంత సంపాదిస్తున్నాడు అనేది ప్రశ్న రావచ్చు. ఇది టాప్ 5% ఆఫ్ పీపుల్ మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. రూరల్లో 10,581, అర్బన్లో 20,846 రూపాయలు సగటును ఖర్చు పెట్టుకుంటున్నారు. వీళ్ళు రూరల్లో ఒక వ్యక్తి 350 రూపీస్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఎవరు? టాప్ 5 పీపుల్. అండ్ అర్బన్లో 694 కన్నా కూడా ఎక్కువ సంపాదిస్తున్నాడు అని రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఇది పెద్ద ప్రాధాన్యత సంతరించుకోదు. ఈ బాటమ్ 5%ని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది ఈ మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్కి సంబంధించి నివేదికలో ఉండే ముఖ్య అంశాలు. ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ ఈ టేబుల్ ఇంపార్టెంట్, సెకండ్ ఫుడ్ ఐటమ్స్ ఇంపార్టెంట్, థర్డ్ ఈ సుబ్రహ్మణ్యన్ స్టేట్మెంట్ ఇంపార్టెంట్, ఫోర్త్ ఈ 10% బిలో 10% వీళ్ళది ఇంపార్టెంట్, అండ్ ఫిఫ్త్ వన్ ఈ బాటమ్ 5% వీళ్ళది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు సర్వేని గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎందుకు ఈ సర్వే ఉపయోగం, దీనివల్ల ఒరిగేదేమిటి అని చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ చూడు, ద్రవ్యోల్బణాన్ని లెక్కించటంలో ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇక్కడ ద్రవ్యోల్బణం గురించి బేసిక్ ఆల్రెడీ మన క్లాస్ ఉన్నాయి, అవి చూడండి. ఇక్కడ బేసిక్గా టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల. సో ఇది డిమాండ్ అండ్ సప్లైలో డిఫరెన్సెస్ రావటం వలన ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణం 2% కన్నా తక్కువ ఉంటే నిరుద్యోగం బాగా పెరుగుతుంది. 2 నుంచి 4% మధ్యలో ఉంటే ఆర్థిక వ్యవస్థకి అది మంచిది. సో ఈ ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి మనం 2 ఇండెక్స్ని తీసుకుంటాం. ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, 2 కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ని మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నది ఒక వినియోగదారుడు, అది నువ్వై ఉండొచ్చు, నేనై ఉండొచ్చు. సో దేనిపై ఆధారపడి తను వ్యయాన్ని చేస్తున్నాడో, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ దేని మీద ఆధారం చేసుకొని వ్యయాన్ని చేస్తున్నాడో దానిని ఆధారం చేసుకొని సిపిఐ రూపొందిస్తారు. చాలా ఈజీ పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్. సిపిఐ మళ్ళొకసారి క్లియర్గా చూడు. వినియోగదారుని దేనిపై ఆధారపడి తను వినియోగం చేస్తున్నాడో దాని ఆధారంగా సిపిఐని లెక్కిస్తారు. ఇప్పుడు వినియోగదారుడు దేని మీద ఆధారపడుతున్నాడు? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తీసుకుంటే ఫుడ్ అండ్ బేవరేజెస్కి 45% గవర్నమెంట్ వెయిటేజ్ ఇవ్వటం జరిగింది. హౌసింగ్ యాక్టివిటీస్కి 10%, ఫుట్వేర్ అండ్ క్లాతింగ్ 6.5, పాన్ టొబాకో ఇతర అంశాలకి 2.4, ఫ్యూయల్ అండ్ లైట్ 6.8, మిజిలీనియస్ 28.3. ఇది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యొక్క వెయిటేజ్. సో మనము మార్కెట్ నుంచి ఏదైతే వస్తువులు కొనుక్కుంటామో వాటి యొక్క సగటు భారాలని అనుసరించి ఈ ఇండెక్స్ని గవర్నమెంట్ రూపొందిస్తుంది. అంటే వినియోగదారుడు, నీవు కానీ నేను కానీ
మనం ఎవరైనా పక్కన ఉండేవాళ్ళు దేని మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తున్నామయ్యా, ఇక్కడ ఈ వెయిటేజ్ చూస్తే ఎక్కువ ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద ఎక్కువ చేస్తున్నాం. అవునా కదా? 45% దగ్గరగా 45% కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నది నీకు ఫుడ్ అండ్ బెవరేజెస్ మీదే ఉన్నది. సో ఇప్పుడు నేను కొత్తగా తీసిన సర్వే వలన ఒక ఐడియా వచ్చింది నాకు. సో గ్రామాలలో మరియు పట్టణాలలో ఫుడ్ ఐటమ్స్ మీద తగ్గింది. ఫుడ్ ఐటమ్స్ మీద ఖర్చు తగ్గింది. సో ఖర్చు తగ్గింది కాబట్టి ఈ వెయిటేజ్ 45% ఏదైతే ఉందో దానిని తగ్గిస్తాను. ఇప్పుడు 45 ఉండేదాన్ని నేను 35 చేసేస్తాను రేపో ఎల్లుండో. సో ఈ విధంగా నేను 35 చేయటం వలన లాభం ఏమిటి అంటే ఇక్కడ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా నేను ద్రవ్యోల్బణం లెక్కించేటప్పుడు ప్రస్తుతానికి 5.6% ఉండేది. ఫుడ్ ఆర్టికల్స్ని తగ్గించటం వలన ద్రవ్యోల్బణం 4%గానే నమోదవుతుంది. ద్రవ్యోల్బణం 5.3 ఉండేది కాస్త 4.2 4.1%గానో నమోదవుతుంది. ఎందుకు ఇది 4.2 వచ్చింది? గతంలో 45% ఫుడ్ అండ్ బెవరేజెస్కి నేను వెయిటేజ్ ఇచ్చేశాను. ఇప్పుడు రూరల్ కన్జంప్షను తగ్గిపోవటం వలన ఈ వెయిటేజ్ 45 నుంచి 35కి తగ్గించాను. సో ఆటోమేటిక్గా వెయిటేజ్ తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ 5.3 అనేది కూడా 4.2 అని కనిపించేస్తుంది. ఇలా కనిపించడం వల్ల నాకేంటండి లాభం? ఎస్, ఇక్కడే పాయింట్ ఉంది. అసలు ట్విస్ట్ అంతా ఇక్కడ తిప్పుతున్నది మోడీ ప్రభుత్వం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా మానిటరీ పాలసీని రూపొందిస్తుంది. ఆ విషయం మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేశాం. ద్రవ్య విధానాన్ని, మానిటరీ పాలసీని, దీని యొక్క ముఖ్య ఉద్దేశమే ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేయాలి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని తీసుకొని ద్రవ్యోల్బణం మీద లెక్కలేసి మానిటరీ పాలసీని రూపొందించుకుంటుంది. ఈ మానిటరీ పాలసీని ప్రకటించేటప్పుడు ద్రవ్యోల్బణం ఇట్లా 5.3, 6%, 7% ఉంటే రెపో రేటుని పెంచేస్తుంది. రెపో రేటుని పెంచటం వలన బ్యాంకులకి, ఎస్బీఐ బ్యాంక్ అని అట్లా ఉదాహరణకి, ఈ బ్యాంకులకి ఆర్బీఐ నుంచి వచ్చే డబ్బు తగ్గిపోతుంది. రీపర్చేజింగ్ ఆఫర్. సో ఆర్బీఐ నుంచి వచ్చే డబ్బు తగ్గిపోతుంది. బ్యాంకులకి డబ్బు రాకపోతే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు లోన్లు ఇవ్వలేరు. సో మార్కెట్లో మనీ పంపింగ్ తగ్గిపోతుంది. సో ద్రవ్యోల్బణం పెరగటం వలన రెపో రేటు పెరిగి తద్వారా ఆర్బీఐ నుంచి బ్యాంకులకి నిధుల ప్రవాహం తగ్గిపోయి బ్యాంకుల నుంచి ఇన్వెస్టర్స్కి నిధుల ప్రవాహం తగ్గిపోతుంది. నిధుల ప్రవాహం ఇక్కడ తగ్గిపోతే సో ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ సన్నగిల్లిపోతాయి. సో ఈ కారణంగా ఇన్వెస్టర్స్కి నిధులు రావాలి అంటే బ్యాంకులకి డబ్బు రావాలి అంటే ఆర్బీఐ తన ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేస్తూ ఈ రెపో పాలసీని మార్చుకోవాల్సి ఉంటుంది. మరి ఇన్ఫ్లేషన్ చూస్తే 5.3 ఉన్నది. మరి దీన్ని ఎట్లా మార్చాలంటే లెక్కలు మార్చలేము కాబట్టి ఇక్కడ వెయిటేజ్ని మారిస్తే సరిపోతుంది. వెయిటేజ్ని అట్లా మారుస్తామండి అంటే ఇదిగో ఒకప్పుడు 50% ఆహారం మీద కన్సంప్షన్ చేసే గ్రామీణ కానీ పట్టణ కానీ ఈరోజు తగ్గించారు కాబట్టి తగ్గిపోతే ఆటోమేటిక్గా వెయిటేజ్ తగ్గిపోతుంది. అందువల్ల నేను తగ్గించానని అంతర్జాతీయ సమాజానికి భారత ప్రభుత్వం చెప్పుకోవచ్చు. సో ఇది దీని వెనక ఉన్న అసలు కథ. క్లియర్? సో మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. సో వాట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే లీవ్స్ అన్ఆన్సర్డ్. సమాధానము చెప్పలేని విధంగా ఏంటి ఈ సర్వే మనకు చెబుతున్నది అంటే ఇదిగో ఇక్కడ నీకు కార్పొరేట్లు ఉన్నారు, వీళ్ళకి నిధులు కావాలి అంటే బ్యాంకులకి నిధులు కావాలి అంటే ఆర్బీఐ నిధుల ప్రవాహాన్ని పెంచాలి.
ఆర్బీఐ నిధుల ప్రవాహాన్ని పెంచాలి అంటే దీనికి ద్రవ్యోల్బణము కంట్రోల్లో ఉన్నట్టు కనబడాలి. కానీ ద్రవ్యోల్బణము 2.2 నుంచి 4%లోకి రావాలి. కానీ ఇప్పుడు 5.3 ఉంది. 5.3 కూడా ఎందుకు వచ్చింది? ఫుడ్ అండ్ బెవరేజెస్కి ఎక్కువ వెయిటేజ్ వలన వచ్చింది. సో ఈ వెయిటేజ్ని నేను కట్ చేస్తే ఇది కట్ అవుతుంది, ఇది కట్ చేస్తే ఇది ఈ రేంజ్లో ఉంటుంది. అప్పుడు ఇది లిబరల్ మానిటరీ పాలసీ చేస్తుంది, తద్వారా బ్యాంకుల నుంచి పెట్టుబడులకి డబ్బులు వెళ్తుంది. సో ఈ అన్ఆన్సర్డ్కి ఆన్సర్ ఇది ఎకానమీలో. మరి ఈయన ఎందుకు మాట్లాడాడు మధ్యలో? ఎన్నికలప్పుడు ఎవరైనా మాట్లాడతారు. సరే, పేదరికం లెక్కలు మనం 1973-74 నుంచి నేను క్లాస్ చెప్పాను, మెటీరియల్ ఇచ్చాను, ఓసారి చూడండి. ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా టచ్ చేసుకుంటూ వెళ్తున్నా. 2005లో టెండూల్కర్ కమిటీ 2004-05 ధరల ప్రకారం గ్రామాల్లో 446 రూపాయలు, పట్టణాల్లో 578 రూపాయల కన్నా తక్కువ ఉంటే పేదవాళ్ళని చెప్పింది. 2012లో రంగరాజన్ కమిటీ ఇంతకన్నా తక్కువ వస్తే పేదవాళ్ళని చెప్పడం జరిగింది. సో టెండూల్కర్ కమిటీ కేవలము ఆహారము కిలో క్యాలరీస్ అంతవరకు మాత్రమే కాకుండా ప్లస్ ఒక బాస్కెట్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ విద్య, వైద్య వీటి మీద కూడా కన్సిడర్ చేసి అప్పుడు మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తీయమని చెప్పింది. సో ఈ క్లాసెస్ ఒకసారి చూడండి, మీకు డీటెయిల్స్ వస్తాయి. బట్ ఎగ్జామ్లో ఈ డేటా కూడా లక్కడ్వాలాది 1993 నుంచి ఫాలో అవుతున్నామని ఇదంతా కూడా అభ్యర్థులకి తెలిసి ఉండాలి. తెలవని వాళ్ళు క్లాసులని మెటీరియల్ చదువుకోండి. అండ్ ఎస్పెషల్లీ ద్రవ్యోల్బణం మీద నేను మీకు చెప్పక్కర్లే, ప్రశ్న వచ్చి తీరుతుంది. సో ఖచ్చితంగా దాన్ని కూడా ఇందులో కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా హెడ్ కౌంట్ రేషియోలు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు డేటాను రిలీజ్ చేయడం జరిగింది. సో సాధారణంగా భారతదేశంలో మల్టీ పావర్టీ ఇండెక్స్ని నీతి ఆయోగ్ వాళ్ళు నివేదిక విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ 3 డైమెన్షన్, హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, 3 డైమెన్షన్స్ 12 ఇండికేటర్స్ తీసుకొని పేదరికాన్ని లెక్కించడం జరుగుతుంది. ఈ 12 ఇండికేటర్స్లో ఇగో న్యూట్రిషన్, చైల్డ్ అండ్ అడల్సెంట్ మోర్టాలిటీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇండికేటర్స్ ఉండటం జరిగింది. ఇది భారత్ నీతి ఆయోగ్ లెక్కేసేటప్పుడు 12 ఇండికేటర్స్. అదే యుఎన్డిపి వాళ్ళు 2010 నుంచి మల్టీ పావర్టీ ఇండెక్స్ని లెక్కేయటం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు 3 డైమెన్షన్స్ని తీసుకున్నారు, హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. 10 ఇండికేటర్స్ని తీసుకోవటం జరిగింది. 2 న్యూట్రిషన్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ, ఎడ్యుకేషన్లో 2, హెల్త్లో 2 ఉన్నాయి, 4, అండ్ ఇక్కడ 6 ఇండికేటర్స్ తీసుకున్నారు. సో యుఎన్డిపి వాళ్ళు 10 ఇండికేటర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 12 ఇండికేటర్స్. సో యుఎన్డిపిలో అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండి యుఎన్డిపిలో లేనిదేది అంటే ఇదిగో ఇక్కడ నీకు మెటర్నల్ హెల్త్, ఇది యుఎన్డిపిలో లేదు. అండ్ బ్యాంక్ అకౌంట్, ఇది కూడా యుఎన్డిపి పేదరికం లెక్కేయటంలో లేదు. సో ఈ 2 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే అడాప్ట్ చేసుకోవటం జరిగింది. మిగిలినవన్నీ కూడా యుఎన్డిపి ఏం తీసుకుంటుందో అదే ఇది కూడా తీసుకోవటం జరిగింది. సో దీని ప్రకారము గ్రామీణ పేదరికం 2019లో హెడ్ కౌంట్ రేషియోలో 32% నుంచి 19%కి తగ్గటం జరిగింది 2019-21 సంవత్సరానికి సంబంధించి. అదేవిధంగా అర్బన్ పావర్టీ అనేది 8 నుంచి 5%. సో ఇప్పుడు రూరల్ పావర్టీ ఎంత భారతదేశంలో అకార్డింగ్ టు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లేటెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారము 19.28. అర్బన్ పావర్టీ ఎంత 5.27. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఇంటెన్సిటీ మైండ్లో గుర్తుంటే గుర్తుపెట్టుకోండి, లేకపోతే లేదు. సో ఇండియాలో యావరేజ్న హెడ్ కౌంట్ రేషియో 14.96. ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు 2019-21 నాటికి. ఇందాక 5% కన్నా లెస్ ఉందని చెప్పాము కదండి. అది ఆయన సిఈఓ
నీతి ఆయోగ్ యొక్క అభిప్రాయం, నీతి ఆయోగ్ యొక్క అభిప్రాయం. అంతేగాని నీతి ఆయోగు మల్టీ పావర్టీ ఇండెక్స్ ప్రకారము భారతదేశంలో పేదరికము అని ఇట్లా ప్రశ్న అడిగితే దానికి 14.96 అని ఆన్సర్ చెయ్యి. ఇట్లా ప్రశ్న అడిగితే ఇట్లా ఆన్సర్ చెయ్యి. సో ప్రశ్న ఎలా అడుగుతున్నాడో దానికి అనుగుణంగా ఆన్సర్ చెయ్యి. ఇప్పుడు లాజిక్లు ఎతికితే ఎన్ని సంవత్సరాలైనా లాజిక్ దగ్గరే ఉంటాం. సో అక్కడ ప్రశ్న కరెక్ట్గా ఆన్సర్ పెట్టు. ఇది కథ. సో 2022-23 నాటికి, ఇక్కడ 2021 వరకే ఉంది, 22-23 నాటికి ప్రొజెక్టెడ్ అన్నది 11.2. అబ్బా, 14 నుంచి 11కి పడిపోతుందంటండి పేదరికము. గుర్తుపెట్టుకోండి. 24 కోట్ల మంది సుమారుగా ఈ 9 సంవత్సరాలు, అంటే మోడీ వచ్చి ప్రధానిగా అయిన దగ్గర నుంచి పేదరికం బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వీళ్ళందరూ కూడా ఎబో పావర్టీ లైన్కి చేరుకున్నారు. ఎన్ని కోట్ల మంది? 25 కోట్ల మంది. ఇదంతా మోడీ ప్రతిభ. క్లియర్? కరెక్టా తప్ప అనేది నీకు అనవసరం. వాడు ఎంసీక్యూ అడుగుతాడు, ఆ ఎంసీక్యూకి ఇదే ఆన్సర్ చేస్తాం. ఇదే ఆన్సర్ నేను ఎందుకు చేస్తాను అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్టు, అథెంటిసిటీ దీనికే ఉంటుంది. నువ్వు చెప్పినా నేను చెప్పినా దానికి అథెంటిసిటీ ఉండదు. సో పొలిటికల్ కామెంట్స్ని కాదు, నివేదిక బేస్. ఇదిగో 2005 అప్పుడు 55% పేదరికం ఉందంట, తగ్గుతూ 11కి వచ్చింది. మోడీ వచ్చినప్పుడు కూడా చూడు దాదాపు 30% ఉన్నది. 1950 నుంచి 2014 వరకు అంత కష్టపడితే ఇక్కడే మనము ఉన్నది. ఇంకా 30% పేదవాళ్ళు ఉన్నారు. ఈయన రాకతోటి అసలు ఇట్స్ లెస్ దెన్ 50% తగ్గిపోయింది ఇక్కడ. ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్, పేదరికాన్ని బాగా తగ్గించుకున్న రాష్ట్రాలు ఏంటాయి? బీహార్ ఫస్ట్, ఉత్తరప్రదేశ్ బాగా తగ్గించుకుంది. ఇక్కడ 82 లోక్సభ సీట్లు ఉన్నట్టున్నాయి. బీహార్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ బాగా తగ్గించుకున్నాయి పేదరికం. అప్రిషియేట్ చేస్తున్నారు వీళ్ళందరికో ఈ 4. మరి ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఎంత? ఇది 2005లో 48 ఉమ్మడి ఆంధ్ర. ఇది 2014లో, ఇప్పుడు 2019-22లో ఇది 6.606 ఆంధ్రప్రదేశ్లో పేదరికము. తెలంగాణలో 5.8%. తెలంగాణలో హెడ్ కౌంట్ రేషియో ప్రకారము పేదవాళ్ళు ఉన్నది. టాప్ 5 స్టేట్స్ బీహార్, జార్ఖండ్, మేఘాలయ, యూపీ, మధ్యప్రదేశ్. ఇవి తగ్గించుకున్నా కానీ ఈ స్థాయిలో ఉన్నాయి ఇక్కడ. అది ఇంపార్టెంట్. తగ్గినవి కూడా ఇక్కడే బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోనే బాగా తగ్గించుకున్నాయి. అప్పట్లో ఇంత ఉండేది, తగ్గించుకుంటూ ఇంతకు వచ్చింది. ఈ ఇంత అన్నది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఇంతకన్నా చాలా పెద్దది, తెలంగాణలో ఉన్న ఇంతకన్నా కూడా పెద్దది. కామన్ సెన్స్. అసలు నిజంగా ఇదంతా కరెక్టేనా అంటే వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందో చూద్దాం. వరల్డ్ బ్యాంక్ డిఫైన్స్ ద ఇంటర్నేషనల్ పావర్టీ లైన్. అంతర్జాతీయంగా అన్ని దేశాలకి చూస్తే పర్ డే $2.15 కన్నా తక్కువ వస్తే వాడు పేదవాడు. సో $1 ఈజ్ ఈక్వల్ టు 75 రూపీస్, దగ్గరగా 75-80 ఎంతైతే అంత. సో $2 అంటే దగ్గరగా మనకు 150 రూపీస్. 15 అంటే దగ్గరగా ఒక 180 రూపీస్ అనుకుందాం, 150 or 160. సో పర్ డే 160-180 ఇంతకన్నా తక్కువ వస్తే పేదవాళ్ళు. మన దగ్గర ఎంత ఉందండి? ఇప్పుడే చూపించాను కదా, 69 రూపీస్ అర్బను, 42 రూపీస్ రూరల్. సో ఈ లెక్కను చూస్తే మనం ఇంకా పేదవాళ్ళం. బట్ వరల్డ్ బ్యాంక్ స్టాండర్డ్స్ వరల్డ్ బ్యాంక్వి, మన స్టాండర్డ్స్ మనవి. ఎన్నికలకి వెళ్ళేటప్పుడు ఏ పిచ్చోడు కూడా అట్లా చెప్పడు.
అంతే కదా, మా దగ్గర పేదరికం ఎక్కువ ఉంది, మేమేమీ చేయలేదని. సో రిపోర్ట్స్ అనేది కొద్దిగా పొలిటికల్గా టిల్ట్ అయి ఉంటాయి. బట్ ఆ టిల్ట్ అయి ఉన్నదాన్ని మనకు అటువైపు ఆలోచించద్దు. మనం ఆలోచిస్తే ఎంసీక్యూలో ఆన్సర్ సరిగ్గా చేయలేము, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అన్నది సస్టైనబుల్ డెవలప్మెంట్లో గోల్ 1 సబ్ గోల్ 1.2 అన్నది ఇది. సో భారత్లో 2015లో 18% పేదరికం ఉన్నదంట. అది చిన్నగా తగ్గుతూ 2021 నాటికి 11.9%కి చేరింది. మనం ఇచ్చిన ఎస్టిమేట్సే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. వరల్డ్ బ్యాంక్ నుంచి ఖాళీగా ఉన్నారు వాళ్ళందరని వచ్చి ఇండియాలో వాళ్ళేమి రిపోర్ట్లు సేకరించుకొని పోరు. వరల్డ్లో ఇండియా ఒకటే కాదు కదా ఉన్నది, ఇంకా 190 దేశాలు ఉన్నాయి. ఈ విధంగా వాడు తిరుగుతూ పోతే ప్రపంచం మొత్తం తిరిగినా కానీ 100 ఏళ్ళు అయినా కానీ రిపోర్ట్ చేయలేడు. సో అందుకని దేశాలన్నీ నాకు రిపోర్ట్లు పంపించండి, నేను దాన్ని చెప్తానని చెప్తాడు. అట్లా మనం పంపిన రిపోర్ట్లే వీడు అనాలిసిస్ చేసి చెప్తాడు. బట్ ఎనీవే, వరల్డ్ బ్యాంక్ ప్రకారం భారత్లో పేదరికం ఎంత? ఇదిగో 2021 నాటికి 11.9%. క్లియర్? 18% నుంచి ఇక్కడికి తగ్గాము. సో ఇవండి పేదరికానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు. సో ఇది టీఎస్పిఎస్సి గ్రూప్ 1 సిలబస్, మెయిన్స్ సిలబస్. ఇందులో ఇక్కడ మీకు ఎకానమీలో పావర్టీ కాన్సెప్ట్ ఉంది. ఇదే ఏపీకి కూడా ఉన్నది, గ్రూప్ 1కి కూడా. ఇక్కడ జస్ట్ ఒక జనరల్ క్వశ్చన్, పేదరిక నిర్మూలనకి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలని వివరించండి. ఫస్ట్ బేసిక్ రాసి దాని తర్వాత విమర్శించటమా ఏం చేద్దాం అన్నది తర్వాత చూద్దాం. ఫస్ట్ అసలు ఏం తీసుకున్నదా ఆ స్కీమ్స్ని కానీ వాళ్ళ అప్రోచ్ని కానీ అవంతా కూడా క్లియర్గా రాసుకోవాలి. నెక్స్ట్, పేదరిక నిర్మూలనకి తెలంగాణ ప్రభుత్వము అంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఈ 2 కోణాల్లో ఈ పేదరికం మీద ఒకటి రెడీ చేసి పెట్టుకుంటాం. 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అక్కడ నేను చెప్పినవి. నెక్స్ట్, ఇది గవర్నెన్స్ అనే టాపిక్లో ఉన్నది మనకు. సో ఈ గవర్నెన్స్లో లాస్ట్ టైం మనం సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురించి కరెంట్ రిలేటెడ్గా ఉన్నదాన్ని విశ్లేషణ చేసి ఆన్సర్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు లోక్పాల్ అండ్ లోకాయుక్త. సో అవినీతి నిర్మూలించటంలో లోక్పాల్ యొక్క పాత్రని విశ్లేషణ చేయండి అన్న కోణంలో కానీ, లోక్పాల్ యొక్క నిర్మాణము, దాని జ్యూరిస్డిక్షన్ పరిధిని తెలియజేయండి అన్న కోణంలో కానీ, లోక్పాల్ ఎదుర్కొంటున్న సవాళ్ళని విశ్లేషణ చేయమని కానీ మనకు ప్రశ్న రావటానికి అవకాశం ఉంది. అవినీతి నిరోధానికి లోక్పాల్ వంటి దేశ అత్యున్నత సంస్థని ఏర్పాటు చేసిన అవినీతి నిర్మూలనలో దేశం వెనకబడటానికి గల కారణాలని విమర్శనాత్మక విశ్లేషణ చేయండి. సో పాయింట్ ఇక్కడ ఏ కోణంలో ప్రశ్న వచ్చినా కానీ ఇక్కడ దాని యొక్క నిర్మాణము, దాని పరిధి, అది ఎదుర్కొంటున్న సవాళ్ళు, దాని యొక్క అవుట్కమ్. సవాళ్ళు అనేది ఎక్కడైనా ఉంటాయి, ఛాలెంజెస్ కానీ లిమిటేషన్స్ కానీ దాన్ని ఎట్లయినా తీసుకోవచ్చు నువ్వు క్వశ్చన్ ఫ్రేమింగ్లో. హౌ టు ఓవర్కమ్ అనేది రాసేస్తే నీకు ఇక్కడ స్కోర్ వస్తుంది. సో ఈయన ఎక్స్ జడ్జి కాన్వెల్కర్, ఈయన లోక్పాల్ చీఫ్గా నియమించారు. ఇది తర్వాత చూద్దాం మనము డీటెయిల్గా. బట్ నేను దీన్ని ఆధారం చేసుకొని ఇక్కడ రూట్ కాజ్లోకి వెళ్ళాను. అండ్ ఈవెన్ పాలిటీలో కూడా మీకు లోక్పాల్ యాక్ట్, దాని యొక్క నిర్మాణము, ఏ విధంగా చీఫ్ని ఎన్నుకుంటారు అవన్నీ వస్తాయి. సో దాన్ని నేను నా నెక్స్ట్ క్లాస్లో వివరిస్తాను. సో ఇది మనము ఈరోజు ఇక్కడ దీన్ని కంక్లూడ్ చేస్తున్నాము. సో పావర్టీ అనే టాపిక్ వెరీ ఇంపార్టెంట్. రాబోయే గ్రూప్ 2 మెయిన్స్కి, ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి కానీ అండ్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి కూడా ఇంపార్టెంట్. సో మనం నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని అంశాలని డిస్కస్ చేద్దాం. గుడ్ లక్.